మొత్తానికి హార్దిక అంతర్జాతీయ మహిళా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేశ దేశాల నుంచి ఎవరైతే జాయిన్ అయ్యారో వారికి ఉదయమైనా సాయంత్రమైనా వెరీ వెరీ గుడ్ డే విషెస్, హ్యాపీ డే విషెస్ తెలియజేసుకుంటూ అందరికీ హార్దిక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఈ ఒక్క రోజుకి పరిమితం అయ్యేది కాదు. భారతదేశం అనేది ప్రపంచ దేశాలలో మహిళకి ఎంతో ఉన్నతమైన స్థానానికి ఇచ్చేటటువంటి దేశంలో పుట్టినందుకు ఈ సాంప్రదాయాన్ని, హిందూ సాంప్రదాయం అంటే హైందవ సాంప్రదాయం అంటే హిందుస్థాన్ సాంప్రదాయం అంటే భారతీయ సాంప్రదాయంలో మనం కూడా స్థానం సంపాదించుకున్నందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, యాదేవి సర్వభూతేషు స్త్రీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ దేవి, ఆ శక్తి, మనని నడిపించేటటువంటి ఆ ఇంధనం, ఆ ఎనర్జీ మనందరిలో మాతృ రూపంలో, శక్తి రూపంలో, స్త్రీ రూపంలో, క్షుధ రూపంలో, అట్లానే ఏదో చెయ్యాలి అనే తపన రూపంలో, ఆఖరికి తపిస్తూ నిద్రపోతూ ఉన్నప్పుడు ఆ నిద్రా రూపంలో ఉన్నటువంటి ఆ శక్తికి మీ తరపున, నా తరపున శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఇంపాక్ట్ ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరికీ, ఆన్లైన్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మహిళా దినోత్సవం అనేది మన పుట్టుక నుంచి కనుమూసేంత వరకు ప్రతిరోజు మహిళ లేనిదే జీవితమే లేదు. తల్లిగా, చెల్లిగా, అక్కగా, భార్యగా, కూతురుగా, మనవరాలుగా, అందరికన్నా ఎక్కువ చాలా మందికి మనవరాలంటే చాలా ప్రేమ ఉంటుంది. ఎందుకు అంటే తను అన్ని రోల్స్ ప్లే చేస్తుంది కాబట్టి. సో అన్ని రూపాలలో స్త్రీని ప్రేమిస్తూ ఉన్నటువంటి పురుషులందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంటైర్ మహిళా లోకం అందరి తరపున. నడిపిస్తున్నటువంటి కనిపించని శక్తిగా ఉన్నటువంటి పురుషులందరికీ కూడా భగవంతుడి దగ్గర నుంచి, భగవంతుడిగా ఉండేటటువంటి తండ్రి దగ్గర నుంచి, అంత మంచి స్థానం సంపాదించుకున్నటువంటి తోబుట్టువుల దగ్గర నుంచి, అట్లానే వారందరినీ ఒక్క రూపంలో మనని నడిపించేటటువంటి భర్త స్థానం, అట్లానే మనం కనుమూసిన తర్వాత చితిమంటతోటి మన రుణం తీర్చుకునేటటువంటి కొడుకుల దగ్గర నుంచి ఇట్లాంటి పురుషులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం సందర్భంగా మనం ముందుగా మనం గుర్తు తెచ్చుకోవాల్సింది, ఎక్కడో న్యూయార్క్ నగరంలో, యుఎస్ దేశంలో పని వేళల్లో పని చేస్తున్నటువంటి ప్రదేశాలలో తారతమ్యం ఉండి ఆ వర్కింగ్ కండిషన్ సరిగా లేనందుకు గొంతెత్తి మొదలైనటువంటి విప్లవం, అట్లానే అదే న్యూయార్క్ లో బానిసత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సినటువంటి సందర్భం వస్తే కొంతమంది మన ఇంపాక్ట్ లో మహిళల్లాగా మైక్ తీసుకుని మాట్లాడటానికి ప్రయత్నిస్తే ఆ న్యూయార్క్ లో మహిళలకి మాట్లాడడానికి హక్కు లేదు, కేవలం పురుషులు మాత్రమే మాట్లాడాలి అని అంటం జరిగిందంట. పురుషులే ఎందుకు గొంతెత్తి మాట్లాడాలి, మేమెందుకు మాట్లాడకూడదు, ఇదంతా బానిసత్వానికి వ్యతిరేకంగా, యాంటీ స్లేవరీ వ్యతిరేకంగా చేసేటటువంటి ఈ ప్రయత్నంలో మాకెందుకు స్థానం లేదు, మా డిగ్నిటీ, మా రైట్స్, మా వాయిస్ ఎందుకు మేము నిలబెట్టుకోకూడదు అని చేసినటువంటి ఆ చిరు ప్రయత్నం. అట్లానే ఒక గార్మెంట్స్ ఫ్యాక్టరీలో, అంటే వస్త్రాలు తయారు చేసేటటువంటి ఒక పరిశ్రమలో పని వేళల్లో పని చేసేటటువంటి ప్రదేశాలలో మహిళకి కావాల్సినటువంటి సదుపాయాలు ఉండాలి అని గొంతెత్తి కోరి, గొంతెత్తి డిమాండ్ చేసేటటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనం అచీవ్ చేసేటటువంటి, మనం సాధించుకున్నటువంటి ప్రగతి గురించి, సాధించుకోవాల్సినటువంటి అంశాల గురించి మాట్లాడుకునే రోజు వరకు వచ్చింది అంటే ఈ ప్రస్థానం అనిర్వచనీయం. ఇది కేవలం ఒక దేశానికి సంబంధించింది కాదు, ప్రపంచానికి సంబంధించినటువంటి అంశం. 1908, 1848, అట్లానే 1977, 1977వ సంవత్సరం ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8వ తేదీన జరుపుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఆ ప్రస్థానం ఒకెత్తు అయితే
మన దేశంలో మహిళగా మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సింది వేదాలు రాసినటువంటి లోపాముద్ర, మైత్రేయి, గర్గి, ఆ సంహితలు రాసినటువంటి ఆ గొప్ప వనితలతో పాటు మనము దేవతలుగా శక్తులన్నిటినీ ఒక దగ్గర కూర్చోబెట్టి మనం పూజించుకునేటటువంటి ఆ శక్తితో పాటు మనకు అంతర్లీనంగా ఉన్నటువంటి శక్తులు చదువు రూపంలో బయటికి రావాలి. మహిళలు చదువుకోవడానికి అర్హులు. వారిని చదువుకోనివ్వకుండా 4 గోడల మధ్య బంధిస్తే ఆ శక్తికి విలువ లేకుండా పోతుంది అని మహిళల కోసం ప్రత్యేకంగా స్కూళ్లు స్థాపించినటువంటి సావిత్రిబా ఫూలే, మహిళా హక్కుల కోసం, మహిళ సాధికారత కోసం, స్వేచ్ఛ సమానత్వం కోసం సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ అప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ గారు కానివ్వండి, బాల్ గంగాధర్ తిలక్ గారు కానివ్వండి, మహాత్మా గాంధీజీ గారు, డాక్టర్ అంబేద్కర్ గారు కానివ్వండి, ఇంకా సో మెనీ నేషనలిస్ట్ మూమెంట్స్ లో ఉన్నటువంటి ఫైటర్స్ అందరూ కూడా అటు మహిళలు పురుషులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ మహిళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యవస్థ, సతీ సహగమనం కానీ లేదా బాల్య వివాహాలు కానీ, విధ్వా పునర్వివాహం మీద నిషేధాలు కానీ, మహిళలు ఉద్యోగం చేసేటటువంటి అసలు చదువుకునేటటువంటి సదుపాయాలు లేనటువంటి రోజుల్లో గొంతెత్తి మన కోసం ఫైట్ చేసినటువంటి వారందరికీ కూడా అందరి తరపున శిరస్సు వంచి నమస్కరిస్తూ అట్లాంటి మహనీయుల త్యాగ ఫలం ఈ రోజు మనం ఇంత చక్కగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గొంతెత్తి మనస్ఫూర్తిగా ముఖం మీద ఉండేటటువంటి ఆయుధం ఆ చిరునవ్వును కోల్పోకుండా ఇంపాక్ట్ ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరితోటి సెలబ్రేట్ చేసుకోగలగడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఆ మహిళా మనులు అట్లానే ఆ గొప్ప త్యాగమూర్తులందరికీ మీ అందరి తరపున నివాళులు అర్పిస్తూ వారినే దేవుళ్ళుగా పూజిస్తూ మరొక్క మారు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి ప్రతి సంవత్సరము అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఒక నినాదం తోటి సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ విమెన్స్ డే స్లోగన్ ఇన్వెస్ట్ ఇన్ విమెన్, యాక్సిలరేట్ ప్రోగ్రెస్. మహిళలో ఇన్వెస్ట్మెంట్, మహిళ మీద ఇన్వెస్ట్ చేయండి, ప్రగతిని ఇంకా త్వరితగతిగా సాధిద్దాము అనేటటువంటి నినాదం. ఇన్వెస్ట్ ఇన్ విమెన్ అంటే ఇప్పుడు మనం చర్చించుకోవాల్సినటువంటి అంశం, ఈజ్ ఇట్ ఇన్వెస్ట్మెంట్ కన్ఫైన్డ్ టు ఎకనామిక్ ఇన్వెస్ట్మెంట్? ఇప్పుడు చేసేటటువంటి పెట్టుబడి మహిళలో ఇన్వెస్ట్ చేయమని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2024లో ఇన్వెస్ట్ ఇన్ విమెన్ అనే నినాదం తోటి ముందుకు వెళ్తున్నాం, ఇన్క్లూజివ్నెస్ అనే నినాదం తోటి ముందుకు వెళ్తున్నాం. మరి ఇన్వెస్ట్మెంట్ అంటే డబ్బు పెట్టుబడి పెట్టాలా, ఏ రూపంలో పెట్టాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, ఉండడానికి అవకాశం చాలా ఉంది. బట్ ఫ్రమ్ మై సైడ్ ఐ ఫీల్ ఇన్వెస్ట్మెంట్ అంటే అది ఎకనామిక్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కన్ఫైన్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ అనే పెట్టుబడి వారి మానసిక స్తోమతకి ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, సపోర్ట్ చేసేటటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, నమ్మకాన్ని కలిగించేటటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మహిళ మీద నమ్మకం పెట్టుకునేటటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ప్రోత్సాహం కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వారి అసమానతలన్నీ రూపుమాపి మానసిక స్థైర్యానికి, అంతర్లీనంగా ఉండేటటువంటి శక్తుల్ని వెలికి తీసుకోగలిగేటటువంటి అవకాశాలకి, అట్లాంటి వాతావరణం కల్పించడానికి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని నేను భావిస్తున్నాను. మహిళ మీద చేసేటటువంటి ఇన్వెస్ట్మెంట్ డబ్బు రూపంలో అవసరం లేదండి. ఆ సమానత్వం, ఆ స్వేచ్ఛ ఇంట్లోనే ఉండేలాగా, ఆ ప్రేమ, ఆ సదుపాయం, ఆ అవకాశం ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. మరి అవకాశాలు అనగానే అందరూ ఇంకేం అవకాశం మేడం, రాజ్యాంగంలో సమానత్వం ఉంది, అన్నిట్లోనూ సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాలని చెప్పి చట్టాలు చెప్తున్నాయి, రాజ్యాంగం చెప్తుంది, అన్నిట్లోనూ సమానమైనటువంటి సదుపాయాలు కనిపిస్తూనే ఉన్నాము, మరి మీకు ఇంకేం అవకాశాలు కావాలి అని ప్రశ్నించేటటువంటి వారు మహిళల్లో కూడా లేకపోలేదు. ఇక్కడ మనం ఆ అవకాశం అనే దానికి కరెక్ట్ గా ఉండేటటువంటి తాత్పర్యాన్ని వెతుక్కోవాలి. నిన్న మా ఆఫీస్లో ఇంటర్నేషనల్ విమెన్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నటువంటి సందర్భంలో
నేను ఒక చిన్న ప్రశ్న మా ఆఫీస్లో ఉన్నటువంటి నా టీం మొత్తాన్ని అడగడం జరిగింది. ఆ ప్రశ్న ఏంటంటే, బాస్కెట్బాల్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు ఒక దగ్గర. ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసే సందర్భంలో అందరికీ అవకాశాలు ఇవ్వాలని ఇటు 7 అడుగులు ఎత్తున్నటువంటి 6 అడుగులు ఎత్తున్నటువంటి ఇన్స్పెక్టర్ గారిని, అట్లానే యావరేజ్ హైట్ లో ఉన్నటువంటి లేడీ ఇన్స్పెక్టర్స్ ని అందరినీ పిలిచి బాస్కెట్బాల్ టోర్నమెంట్ కండక్ట్ చేశాను నేను. అటు మేల్ ఆఫీసర్స్ ఇటు ఫీమేల్ ఆఫీసర్స్ ఇద్దరిని పిలిచి బాస్కెట్బాల్ టోర్నమెంట్ కండక్ట్ చేశాను. సో ఆ కండక్ట్ చేసిన తర్వాత రిజల్ట్స్ అన్నిటి పక్కన పెట్టండి. ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసి నేను అందరికీ సమానమైనటువంటి అవకాశం ఇస్తున్నాను అని చెప్పుకోవడానికి అవకాశం ఉందా అని అడిగాను. జస్ట్ వీ హ్యావ్ కండక్టెడ్ అ టోర్నమెంట్ వేర్ both men and women were given equal opportunity to participate. Can I proclaim that I have given equal opportunity to all? అంటే చాలా మంది లేడీ ఆఫీసర్స్ కరెక్టే మేడం, మీరు ఈక్వల్ గా అవకాశం ఇచ్చారు, మెన్ కి విమెన్ కి ఇద్దరిని పార్టిసిపేట్ చేయమని చెప్పారు అని అన్నారు. సో అట్లా రిపీటెడ్ గా అందరిని అడుగుతూ వచ్చాను. అందరూ కూడా కరెక్టే మేడం, అవకాశం ఇచ్చారు అన్నారు. ఒక్క ఆఫీసర్ మాత్రము లేదు మేడం అన్నారు. ఎందుకు లేదు అన్నాను. మీరు పురుషులు స్త్రీలు సమానంగా పార్టిసిపేట్ చేయమని చెప్పారు, కానీ ఆ బాస్కెట్బాల్లో హైట్ ఆఫ్ ద బాస్కెట్ ని పురుషులకి మాత్రమే రీచ్ అయ్యే విధంగా, కొంచెం కష్టపడో శ్రమిస్తేనో పురుషులకి మాత్రమే రీచ్ అయ్యే విధంగా మీరు ఆ హైట్ పెట్టారు. సో మహిళలందరినీ పిలిచినప్పుడు ఎంత కష్టపడి ఎగిరినా, కాళ్ళకి స్ప్రింగులు పెట్టుకొని ఎగిరినా కూడా ఆ హైట్ కి మనం ఎగరలేము. మరి అలాంటప్పుడు ఎక్కడ సమానమైన అవకాశం ఇచ్చారు అని చెప్పారు. గట్టిగా క్లాప్స్ కొట్టడం జరిగింది. సో సమానమైనటువంటి అవకాశం అంటే మనకి న్యాచురల్ గా ఉండేటటువంటి డిఫికల్టీస్ ని దృష్టిలో పెట్టుకొని ఎవరికి వారు, అంటే అటు మహిళలు పురుషులు ఇద్దరూ కూడా కష్టపడితే వారి వారి లిమిటేషన్స్ కి అనుగుణంగా సక్సెస్ సాధించడానికి కల్పించేటటువంటి అవకాశాలు ఉంటేనే అది సమానత్వం అనిపించుకుంటుంది. కానీ జస్ట్ సమానత్వం పేరుతోటి పిలిచి అవమానించడం అమానవీయం. సమానమైనటువంటి అవకాశాన్ని ఇస్తున్నాను అని చెప్పి తన హైట్ తక్కువగా ఉంది అని వేలెత్తి చూపించేటటువంటి సందర్భం నేనే క్రియేట్ చేసిన దాన్ని అవుతాను ఇఫ్ ఆ న్యాచురల్ గా ఉండేటటువంటి లిమిటేషన్స్ ని నేను కన్సిడరేషన్ లోకి తీసుకోకపోతే. దేర్ లైస్ మై బ్రాడ్ మైండెడ్నెస్. అంటే లేడీస్ అందరినీ ఒక టీం చేసి తద్వారా హైట్ ఆఫ్ ద బాస్కెట్ ని మార్చి వారికి ఒక టోర్నమెంట్, మేల్ కి ఒక టోర్నమెంట్ అన్నా కండక్ట్ చేయొచ్చు. లేదా మేల్ ఫీమేల్ కలిసి ఆడాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి అట్మాస్ఫియర్ ఎలా నేను ఇవ్వగలను ఆలోచించి టెక్నాలజీ యూజ్ చేసి వాట్ ఎవర్. సో ఆపర్చునిటీ డజంట్ మీన్ దట్ ఫిజికల్ గా అవకాశం ఇవ్వడం మాత్రమే కాదు. కన్స్ట్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో, లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్సిడరేషన్ లోకి తీసుకొని ఇస్తేనే సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వడము అని చెప్పగానే కరెక్ట్ మేడం, ఇట్లాంటివి మా ఇంట్లో చాలా సార్లు జరిగినాయి. సమానత్వం పేరుతోటి అందరినీ పిలిచి అక్కడికి వచ్చిన తర్వాత అవమానం, అరే నేను అంత హైట్ లేను, లేదా అంత వెయిట్ లేను, నాకు అంత అవకాశం లేదు, ఈ రోజు కండక్ట్ చేయడం వల్ల నాకు న్యాచురల్ గా కొన్ని కన్స్ట్రెయిన్స్ ఉండడం వల్ల నేను సరిగ్గా పార్టిసిపేట్ చేయలేకపోయాను. ఇట్లాంటి పరిస్థితులు చాలా మందికి మహిళలకు రావడం వల్ల ఇంకా కృంగిపోయేటటువంటి పరిస్థితులు జరిగినాయి అని చెప్పడం జరిగింది. సో వాట్ ఐ రిక్వెస్ట్ ఆల్, మన ఇంపాక్ట్ ఫ్యామిలీ మొత్తానికి నేను తెలియజేసుకునేది ఏంటంటే, మనం సమాన అవకాశాలు ఇచ్చినప్పుడు ఆ అవకాశాలకి తగినటువంటి వాతావరణాన్ని కూడా కల్పించాలి. అది నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ ఆపర్చునిటీ అనేది ఫిజికల్ ఆపర్చునిటీనా సెరిబ్రల్ ఆపర్చునిటీనా అని ఆలోచించుకోవాలి. మహిళకి ఈ రోజు కావాల్సింది కేవలం ఫిజికల్ ప్రెజెన్స్ మాత్రమే కాదు, భౌతికంగా ఉండేటటువంటి అవకాశాలు మాత్రమే కాదు, మన తెలివితేటల్ని, మన ధైర్యాన్ని,
నిరూపించుకోగలిగేటటువంటి అవకాశాలు కావాలి. దాన్ని సెరెబ్రల్ ఆపర్చునిటీ అంటారు. ఇట్ ఈస్ యువర్ థింకింగ్ ప్రాసెస్, యువర్ లాజిక్, యువర్ రీజనింగ్, యువర్ మెంటల్ కెపాసిటీ విచ్ హ్యాస్ టు బి ప్రూవ్డ్. దానికి అందరూ సమానమే అని నిరూపించుకునేటటువంటి అవకాశాలు కావాలి. దీన్ని చాలా క్లుప్తంగా తెలియజేయాలి అంటే, ఒక పెద్ద కంపెనీ పెడితే ఆ కంపెనీలో మహిళలందరికీ కూడా నేను అవకాశాన్ని ఇస్తున్నాను అని కేవలం ఒక రేంజ్ లెవెల్ వరకు మాత్రమే లేడీస్కి అవకాశం ఇచ్చి సిఇఓ స్థాయిలోనో డైరెక్టర్ స్థాయిలోనో, ఇంపాక్ట్ ఫౌండేషన్ లో కాదండి, ఇక్కడ అంతా డైరెక్టర్స్ లేడీసే ఉన్నారు, డైరెక్టర్ స్థాయిలోనో నిర్ణయాలు తీసుకునేటటువంటి కెపాసిటీలోనో ఆ ఆస్పెక్ట్స్ లో కేవలం పురుషులకు మాత్రమే. కానీ రిసెప్షనిస్టులుగా వ్యవహరించడం, హెచ్ఆర్గా వ్యవహరించడం, లేదా సర్వీస్ ప్రొవైడ్ చేసేటటువంటి అంశాల్లో మాత్రము మహిళలకి స్థానం ఉంది. కానీ నిర్ణయాలు తీసుకునేటటువంటి ఆ రంగాల్లో మాత్రం నేను పురుషులకు మాత్రమే అవకాశాన్ని ఇస్తాను అంటే, అగైన్ దట్ ఈస్ నాట్ ఈక్వల్ ఆపర్చునిటీ. Here comes cerebral opportunity. We are talented in mind. We are talented in logic. We are talented in reasoning. అట్లాంటి ప్లేసెస్ లో సమానత్వము, అవకాశము అనేది ఈనాటి మహిళ కోరుతుంది. ఈనాటి మహిళ కోరడానికి మీరు అనుకోవచ్చు, అంత అర్హత ఉందా అండి, అంత తెలివితేటలు ఉన్నాయా అండి అని. దానికి నిదర్శనం, నిలువెత్తి నిదర్శనం కేవలం మనకే కాదండి, ప్రపంచానికి మొత్తానికి తెలియచేసినటువంటి రీసెంట్ గా ఉన్నటువంటి మోస్ట్ ప్రౌడ్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఉంది అంటే చంద్రయాన్. చంద్రయాన్ మొన్న మనం ప్రపంచంలో లేనంత విధంగా భారతదేశమే సౌత్ పోల్ దగ్గరకు కూడా చంద్రయాన్ అనేది పంపించినప్పుడు ఆ టీం మొత్తంలో డైరెక్టర్స్ ని ఒకసారి చూడండి. మహిళగా పుట్టినందుకు గర్విస్తాం. It is the lady director who is responsible for that mission to moon. ఇంకా అంతకన్నా బెస్ట్ నిదర్శనం ఏముంది? ఆకాశం అంటే అంతరిక్షం నుంచి సముద్ర భూగర్భం వరకు తనదైన ముద్ర, ఆ లాజిక్, ఆ మేధస్సు తోటి మహిళ సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకుంది అనటానికి నిలువెత్తు నిదర్శనం రీసెంట్ గా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మేము గొప్పవాళ్ళము, మీ మహిళలకి ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాము, మహిళ యొక్క ప్రతిభ ప్రపంచానికే తెలియజేస్తాము అని సక్సెస్ఫుల్ గా నిరూపించుకున్నటువంటిది మిషన్ టు మూన్, చంద్రయాన్. సో అట్లాంటి మహిళలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ రోజు మన ఇంపాక్ట్ ఫ్యామిలీలో చేసుకున్నటువంటి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మహిళలకి నా తరపున చిన్న మెసేజ్. మనని మనం మొదటిగా ప్రేమించుకుందాం. ఇందాక శ్రీదేవి మేడం నేను మాట్లాడినటువంటి చాలా చోట్ల ఉన్నటువంటి ప్రసంగాలు కానీ నా మనస్సు కానీ చాలా చక్కగా క్లుప్తంగా తెలియజేశారు. ఐ రియలీ లైక్ ద వే, ఎంత చక్కగా మీరు నన్ను అర్థం చేసుకున్నారు అని అనిపించింది. చాలా సంతోషం. సో వాట్ ఐ ఫీల్ ఇస్, మనం ముందుగా మనల్ని ప్రేమించుకోవడం నేర్చుకోవాలి, మనల్ని గౌరవించుకోవడం నేర్చుకోవాలి. ఎవరో ఇస్తే ఎవరో వస్తే కాదు గౌరవం. నన్ను నేను మొదటిగా గౌరవించుకోవాలి, నన్ను నేను మొదటిగా ప్రేమించుకోవాలి. ఈ నినాదం మనం ఎప్పుడో స్టార్ట్ చేశాం, బట్ ఈ రోజు నుంచి మరొక్కసారి గుర్తు చేయాలి. 3, మనల్ని మనం మన కళ్ళతో చూడగలగాలి. ఇప్పుడు అందరూ అనుకుంటారు మనల్ని మనం మన కళ్ళతో చూడగలగడం అంటే ఏంటి అని. యాజ్ ఎస్పీ విమెన్ ప్రొటెక్షన్ సెల్, సిఐడిలో పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి నేను, మహిళలు తమని తాము తమ కళ్ళతో చూడలేకపోవడం వల్ల జరిగినటువంటి సైబర్ క్రైమ్ డిఎస్పీ స్థాయి నుంచి అడిషనల్ ఎస్పీగా, ఇప్పుడు ఎస్పీగా నేను పనిచేసినటువంటి ఈ 14-15 సంవత్సరాల్లో మహిళ తనని తాను తన కళ్ళతో చూడలేకపోవడం వల్ల జరిగినటువంటి సైబర్ క్రైమ్, ఆ కారణం వల్ల జరిగినటువంటి క్రైమ్ అగేన్స్ట్ విమెన్ దాదాపు మోర్ దెన్ 50% అని చెప్పుకోవచ్చు. దాన్ని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి నేరాలు, సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ జరుగుతున్నటువంటి నేరాలు,
అంటే ఫేస్బుక్ లో కానీ, ఇంటర్నెట్ లో కానీ, ట్విట్టర్ లో కానీ, వాట్ ఎవర్ ఫీల్స్. ఎవరో నన్ను పొగిడితే నేను పొంగిపోవడం, ఎవరో నన్ను విమర్శిస్తే నేను కృంగిపోవడం, ఎవరో నన్ను ట్రోల్ చేస్తే ఆ రోజు మొత్తం మానసికంగా చితికిపోవడం, ఎవరో నన్ను సైబర్ స్టాకింగ్ కానీ, సైబర్ బులింగ్ కానీ చేస్తే మానసికంగా కృంగిపోవడమే కాకుండా ఆత్మన్యూన్యతా భావం, అభద్రతా భావం, అట్లానే సూయిసైడల్ టెండెన్సీస్ తోటి తనువు చాలించేటటువంటి మహిళల్ని చాలా మందిని చూశాను. అంటే ఒకళ్ళు పొగిడితే నేను పొంగిపోవాలా, ఒకళ్ళు విమర్శిస్తే నేను కృంగిపోవాలా, నేనేంటో నాకు తెలీదా, నా బలం, నాకు బలహీనత నాకు తెలీదా, వై డోంట్ ఐ అండర్స్టాండ్ మై సెల్ఫ్, ఏ కారణాల వల్ల నన్ను నేను, నా శక్తుల్ని నేను, నా వీక్నెసెస్ ని, బలహీనతల్ని నేను ఎందుకు చూడలేకపోతున్నాను, వై ఆమ్ ఐ అనేబుల్ టు నో మై ఓన్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, నా బలం, నా బలహీనత నాకెందుకు తెలియట్లేదు, నన్ను నేను మొదటిగా ఎందుకు ప్రేమించుకోలేకపోతున్నాను, నన్ను నేను మొదటిగా ఎందుకు గౌరవించుకోలేకపోతున్నాను అంటే దానికి రీజన్ నాకు నేను సమయం ఇవ్వడం మర్చిపోయాను. తప్పులేదు అందులో, కుటుంబం మొత్తానికి సమయం ఇవ్వాలి, సమాజం మొత్తానికి సమయం ఇవ్వాలి, మన రోల్ క్లారిటీ మనకు ఉండాలి. కూతురుగా కానీ, చెల్లిగా కానీ, అక్కగా కానీ, భార్యగా కానీ, కోడలుగా కానీ, తల్లిగా కానీ మనకి మన రోల్ ఏంటి అనేది క్లారిటీ ఉండాలి. దానికి 100% న్యాయం చేయడానికి ప్రయత్నించాలి. 100% కరెక్ట్. బట్ పుట్టుక దగ్గర నుంచి మరణించేంత వరకు నాతో ఉండేది నేనే, నా మనస్సాక్షి, నా భద్రత, నా మీద నాకున్నటువంటి గౌరవం, నా మీద నాకున్నటువంటి నమ్మకం, నా మీద నాకున్నటువంటి ప్రేమ. మరి అలాంటి నాకు నేను కనీసం రోజులో 10 నిమిషాలు టైం ఇవ్వకపోతే ప్రపంచంలో అమూల్యమైనటువంటి ఒక మనిషిని, ఒక మనిషి తోడుని నేను కోల్పోతున్నట్లు కాదా? ప్రపంచంలో మోస్ట్ వాల్యుబుల్ పర్సన్ ఎవరన్నా ఉన్నారు అంటే అది నేనే. ఇలాంటి ఆలోచన చాలా కుటుంబాల్లో మనుషులు, ముఖ్యంగా మహిళలు మర్చిపోతున్నారని అనుకోవచ్చు. వీఆర్ నాట్ గివింగ్ టైమ్ టు అవర్ సెల్ఫ్. అట్లీస్ట్ టైం అంటే కేవలం తినడానికి టైమో లేకపోతే వాక్ చేయడానికి టైమో మాత్రమే కాదండి. టైం టు నో వాట్ యు లైక్, మనకి ఏం కావాలి, మనకి ఏదైతే ఇష్టమో, మనకి ఏది ఆనందాన్ని ఇస్తుంది, మనకి ఏది ధైర్యాన్ని ఇస్తుంది, ఏది ప్రశాంతతనిస్తుంది, ఇది ఆలోచించుకునేటటువంటి టైం కూడా మనకు ఉండట్లేదు ఉదయం నుంచి రాత్రి వరకు. మేబీ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, ఇప్పుడు రీజన్స్ చెప్పడం నా లక్ష్యం కాదు, కానీ ఎంతో మంది మన కోసం, మనకు కావాల్సినటువంటి ఆ చిన్న చిన్న ఆనందాల కోసం సమయం వెచ్చించలేకపోతున్నాం. మరి ఈ చిన్న చిన్న దానికి కూడా మనం వెచ్చించకపోతే మన బలం మనకు ఎలా తెలుస్తుంది, మన బలహీనత మనకు ఎలా తెలుస్తుంది, మన బలాన్ని ఇంకా ఎట్లా బలపరుచుకుంటాం, మన బలహీనతల్ని ఇంకా ఎట్లా బలహీనపరుచుకుంటాం? మీతో మాట్లాడే ఈ సరిత 2012 ప్రొబేషనరీ ట్రైనింగ్ పీరియడ్ అప్పుడు నల్గొండలో, అంటే ఏపీ పోలీస్ అకాడమీలో 2010-11 స్టార్టింగ్ వరకు ట్రైనింగ్ అయిపోయింది. తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ కి నల్గొండలో ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చారు. ఆ ప్రాక్టికల్ ట్రైనింగ్ లో మొదటిసారి జీవితంలో ఒంటరిగా ఒక రూమ్ లో ఉండడం అనేది ఫస్ట్ టైం తెలుసుకున్నాను. బికాస్ ఈవెన్ పోలీస్ అకాడమీలో కూడా ఇద్దరిద్దరికి రూమ్ ఇవ్వడం జరిగింది. కానీ డిపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ లో ఫస్ట్ టైం నేను ఒక రూమ్ లో ఒంటరిగా ఉండడం అనేది జీవితంలో అలవాటు చేసుకోవడం అవసరం అయింది. అవసరమైనటువంటి నాకు ప్రతిరోజు నైట్, ఇది చాలా మందికి నవ్వు కలిగిస్తుంది, బట్ స్టిల్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. నైట్ పడుకున్నప్పుడు ఆ రూమ్ బయట ఏదో కదులుతున్నటువంటి అది నేను చూశాను. ఒక రోజు చూశాను, భయం వేసింది. రెండో రోజు చూశాను, ఏంటది అనుకున్నాను. మూడో రోజు చూశాను. తర్వాత లైట్ వేసుకొని పడుకోవడం అలవాటు చేసుకున్నాను. ఎవరో కదులుతున్నట్లు అనిపించింది. ఐ వాజ్ ఆల్రెడీ డిఎస్పీ అండి. అప్పుడు ఆల్రెడీ ఐ వాజ్ డిఎస్పీ, ప్రొఫెషనరీ ట్రైనింగ్ లో ఉన్నాను. నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ డ్యూటీస్ చేస్తున్నాను. అంటే పోలీస్ ఆఫీసర్ గా
మేము ఏ స్థాయిలో డైరెక్ట్ గా వెళ్ళినా కింద నుంచి అన్ని డ్యూటీస్ చేయాలి. కానిస్టేబుల్ గా నైట్ సెంట్రీ డ్యూటీ చేయాలి, హెడ్ కానిస్టేబుల్ గా చేయాలి, ఎస్ఐగా చేయాలి, అన్ని డ్యూటీస్ చేయాలి. సో ఎస్ఐ డ్యూటీస్ చేస్తున్నటువంటి నేను ఏదో కదులుతుంది, ఎవరో కదులుతున్నారు. సో 2 days అయిపోయింది, థర్డ్ డే లైట్ వేసుకునే పడుకున్నాను. ఇంకా ఫోర్త్ డే నాతో కాలేదు, ఇదేదో తెలుసుకోవాలి, దానికి ఎండ్ పెట్టాలి అని చెప్పి రాత్రి 11 o'clock అయింది, కదులుతుంది. ఒక 1 hour చూశాను, తటపటాయించాను, డోర్ ఓపెన్ చేసి చూస్తే డోర్ బయట ఉన్నటువంటి కర్టన్ అండి అది. ఇట్ ఈస్ జస్ట్ కర్టన్. ఆ కర్టన్ కదులుతుంటే కింద గ్యాప్ లో దాని కదలిక నాలో అంత భయాన్ని కలిగించింది. సో మన భయం చాలా వరకు అది ఏంటో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయలేకపోవడం వల్ల ఆ భయం భయంగానే మిగులుతుందేమో. అట్లీస్ట్ ధైర్యం చేసి ప్రయత్నం చేయాలి ఆ భయానికి కారణం ఏంటి అని. కానీ అది చేయకుండా మనం భయంతోనే ఆగిపోతాం. చాలా వరకు ఇది చాలా భయంకరంగా ఉంది, ఇది నాకు కాదు అని వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇదొక ఎగ్జాంపుల్ అయితే. రెండోది, సో ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, వి డోంట్ కేటర్ టైం. మన భయంకి, మన భక్తికి, మన బలహీనతలకి, మన శక్తులకి మనమే 2 నిమిషాలు టైం కూడా ఇవ్వలేకపోవడం వల్ల చాలా సార్లు వెనకడుగు వేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి అని చెప్పడానికి ఇదొక పర్సనల్ ఎక్స్పీరియన్స్. రెండో పర్సనల్ ఎక్స్పీరియన్స్, 6 నెలలు ట్రైనింగ్ అయిపోయిందండి. ఇది నల్గొండలో జరిగింది. అంటే నల్గొండలో ప్రాక్టికల్ ట్రైనింగ్ అప్పుడు. నాకు యాక్చువల్లీ నేను కోటి విమెన్స్ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ చేశాను హైదరాబాద్ లో. అప్పట్లో బయటకు వెళ్ళి స్నాక్స్ తినేటటువంటి అలవాటు, ఐ మీన్ లేదు. లేడీస్ బయటకు వెళ్ళి ఏమైనా కొనుక్కోవడము అట్లాంటిది లేదు. ఇంట్లో ఎవరన్నా తీసుకొని వస్తే తింటమే తప్ప మనంగా మనం వెళ్ళి చేయడం అట్లాంటిది అలవాటు అయితే లేదు. కానీ మొదటిసారిగా మేమేంటంటే 9 లేడీస్ అందరూ ఒక గ్రూప్ గా ఉండే వాళ్ళం గ్రాడ్యుయేషన్ కోటి విమెన్స్ కాలేజ్ లో. ఎవరి బర్త్డే అయితే ఆ బర్త్డే రోజు ఎదురుగా గోకుల్ చాట్ అని ఒక ఇది ఉండేది కోటిలో. ఆ గోకుల్ చాట్ కి బర్త్డే రోజు 9 మంది 9 వెరైటీస్ పర్చేస్ చేసుకొని అందరూ షేర్ చేసుకొని తింటాం అలవాటు. ఆ అలవాటు పానీపూరి అంటే చాలా ఇష్టం అయ్యే అలవాటుగా మారింది. సో గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఉస్మానియా లా కాలేజ్ లో లా కూడా అయిపోయింది. యూనివర్సిటీ టాపర్, 4 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. ఆల్ దట్ ఈస్ ఫైన్. తర్వాత డిఎస్పీగా పోస్టింగ్ వచ్చింది. ముందు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, తర్వాత డిఎస్పీగా పోస్టింగ్ వచ్చింది. ఆల్రెడీ ఐ వాజ్ మదర్. ఇక నేను చెప్పాలనుకుంది 6 months లో నేను ఉన్నటువంటి పోలీస్ గెస్ట్ హౌస్ లో ఆ రూమ్ ఎదురుగా కొన్ని కాలేజెస్ ఉన్నాయి. కాలేజ్ బయట పానీపూరి బండులు ఉన్నాయి, చాలా చాలా షాప్స్ ఉన్నాయి. వాటర్ మెలన్, పుచ్చకాయలు అమ్మేటటువంటి ఫ్రూట్ షాప్ ఉంది, అన్నీ ఉన్నాయి. 6 నెలల్లో ఒక్కసారి కూడా నా డ్రైవర్ని కానీ నాతో వర్క్ చేసే టీంని కానీ పానీపూరి తినాలి అని అడిగే ధైర్యం నేను చేయలేదు. బట్ ఆ కోరిక కోరికలాగే మిగిలిపోయింది. ఎంతవరకు మిగిలిపోయిందంటే కొన్ని రోజులైనాక ఇంక నా టెంప్టేషన్ ఆపుకోలేకపోయాను. ఆపుకోలేక మా డ్రైవర్ మళ్ళీ నేను అడిగాను, బాబు నాకు పానీపూరి అంటే చాలా ఇష్టం, కొనిస్తావా అని అడిగాను. అయ్యో నవ్వాడు ఆ అబ్బాయి, హోంగార్డ్ అబ్బాయి. అయ్యో అమ్మాయి ఇది మీకు ఇష్టం అని నాకు ఇప్పటి వరకు ఎప్పుడు చెప్పలేదు అంటే, రోడ్డు మీద తినాలంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, లేకపోతే నిన్ను అడిగితే నువ్వేమన్నా అనుకుంటావేమోనని నేను ఇప్పటి వరకు అడగలేదు అన్నా. ఆ రోజు నుంచి దాదాపు నేను అక్కడి నుంచి వచ్చేంత వరకు రోజు అమ్మ పానీపూరి తింటారా అని అడగడం మొదలైంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, సదుపాయాలు ఉన్నాయి, డబ్బు ఉంది, అడగగానే తీసుకొచ్చేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి నేనే అంత చిన్న కోరికని బయటికి చెప్తే ఏమన్నా అనుకుంటారేమో, బయటే ఉండి తింటే చూసిన వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అనే ఒక సంశయంతో అంత చిన్న కోరిక కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా తటపటాయిస్తూ అట్లానే ఆ కోరికని మనసులోనే చంపేసుకున్నాను. అంటే సామాన్యంగా ఉండేటటువంటి లేడీస్, అంటే సామాన్యం ఇన్ ద సెన్స్ పోలీస్ లాంటి చాలా మంది చుట్టూ ఉండేటటువంటి పరిస్థితి కాకుండా సామాన్యంగా ఉండేటటువంటి మహిళలకి ఉండేటటువంటి ఆ చిన్న చిన్న కోరికలు అట్లానే మనసులో ఉండిపోతాయి.
కొంతమందికి ఇంట్లో చేపల్ని పెంచుకోవాలనే ఆలోచన ఉంటుందంట. పట్లంగా వేసుకోవాలనే ఆలోచన మా మదర్కి ఎప్పటి నుంచో ఉండేది, అట్లానే పెళ్ళైపోయిందంట ఆ పట్లంగా కట్టుకోకుండానే. తను అందుకనే నా ఫస్ట్ పుట్టినరోజుకి నడక రాకపోయినా అట్లాంటి పుట్టినరోజుకి పట్లంగా కొని దానికి ఇంత బారు ఫిల్ట్ వేసి అది 10th క్లాస్ లో కూడా వేసుకోగలిగేటటువంటి పరిస్థితి కల్పించింది మా మదర్. సో వాట్ ఐ మెంట్ టు టెల్ హియర్ ఇస్, చాలా మంది మనము ఆ చిన్న చిన్న కోరికల్ని తీర్చుకోవాలనేటటువంటి ఆలోచనే మనసులోనే చంపేసుకునేటటువంటి పరిస్థితి. ఒకవేళ ఆలోచన బయటికి తెలిసిన అవకాశాలు లేక ఆ చిన్న చిన్న కోరికలను అట్లానే చంపేసుకునేటటువంటి పరిస్థితి. దీనివల్ల అది పానీపూరినో పట్టులంగానో అయితే కాదండి. దీనివల్ల మనకి రావాల్సినటువంటి ఆ ఆనందం, ప్రతి మనిషిలో ఒక బాల్యం అనేది ఉంటుంది, చైల్డ్. ఆ చైల్డ్ ని చంపేటటువంటి పరిస్థితి అస్సలు ఉండకూడదు ఎవరికి. సో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం దగ్గర నుంచి అయినా మహిళలందరికీ నేను తెలియజేసేది, మనకున్నటువంటి ఆ కోరికల్ని దయచేసి చంపేయొద్దు. మనకున్నటువంటి ఆ బలం బలహీనత మనం టైం వెచ్చిస్తేనే అవి బయటకు వస్తాయి. బయటికి వచ్చింది అంటే మనకుండేటటువంటి ఆ మానసిక స్థైర్యంతో, ఆ సంకల్ప బలంతో రేపొద్దున అది పెద్ద పెద్ద శక్తిగా రూపుదాల్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. పురుషులు ఎవరైతే ఉన్నారో అందరూ దయచేసి మీ భార్యలనో కూతుర్నో లేకపోతే మీ ఫ్యామిలీలో ఉండేటటువంటి మహిళల్లో మీ తల్లినో, అమ్మ నీకేమన్నా కోరిక ఉందా, ఎప్పటి నుంచో నువ్వు నాకు చెప్పుకోకుండా దాచుకుని నాన్నగారికి చెప్పలేక నాకు చెప్పలేక దాచుకునే కోరిక ఉందా అని దయచేసి ఇవాళ అడిగి చూడండి. మీరు అడిగి చూస్తే తెలుస్తుంది, మేబీ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు వారికి ఇచ్చేటటువంటి అపురూపమైనటువంటి కానుక అదేనేమో అనిపిస్తుంది. సో ఐ విష్ ఆల్ ది male participants in this Impact Foundation International Women's Day celebration, ఈ రోజు మీ ఇంట్లో ఉండేటటువంటి మహిళా మూర్తులు వారందరికీ చిన్న చిన్న కోరికలు ఇట్లాగే, అంటే పానీపూరి కానివ్వండి లేదా వాటర్ మెలన్ పీసెస్ తింటాం కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అట్లాంటి కోరికలు ఏమన్నా ఉంటే అది ఎంత చిన్నదైనప్పటికీ కూడా అది చాలా వాల్యుబుల్. సో ఆ కోరిక తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుప్తా గారు ఎంత చక్కగా నవ్వుతున్నారో, టీజీఆర్ గుప్తా గారు, నాకు చాలా సంతోషంగా ఉంది. మువ్వా సాంబశివరావు గారు ఎంత చక్కగా నవ్వుతున్నారు, ఎంత హ్యాపీగా ఉంది. ఐ రియలీ ఫీల్ హ్యాపీ టు సీ యూ. ఆ ఫేస్ లో ఉన్న స్మైల్ నాకు చాలా ఆనందంగా ఉత్తేజంగా ఉంది. సో అట్లాంటి ప్రయత్నం మీరు అందరూ చేయాలి. గుప్తా గారు మీరు ఖచ్చితంగా మేడంని అడగండి, సాంబశివరావు గారు మీరు కూడా అడగండి, నీకు ఏమన్నా కోరిక ఉందా అని. చూడండి వాళ్ళు ఏం చెప్తారో. చాలా చాలా చిన్నవి, జీడి తినాలంటారు లేదా ఐస్ క్రీమ్ తినాలని చెప్తారు. ఇంతకన్నా పెద్ద కోరికలు ఏమి ఉండవండి. మీరేం మాకు నగలు కొనివ్వక్కర్లేదు, పట్టు చీరలు కొనివ్వక్కర్లేదు. ఆ చిన్న చిన్న కోరికలు మీరు తెచ్చిస్తే చాలా మంది మహిళలు మల్లెపూలు కొనుక్కోగలరండి. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మనం కొనుక్కోగలం, కానీ మన ఇంట్లో వాళ్ళు కొనిస్తే దానికి ఉన్నటువంటి సువాసన, అది తెచ్చేటటువంటి ఆనందం, ఇచ్చేటటువంటి మానసిక ఉల్లాసం అనిర్వచనీయం. ఒక్కొక్కసారి మా బాబు తీసుకొని వస్తాడు, మా హస్బెండ్ రాలేదులేండి, మా బాబు తీసుకొని వస్తాడు, మమ్మీ నీకోసమే తెచ్చాను అని. ఐ రియలీ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. చాలా సార్లు అందులో సగం తీసుకెళ్లి అమ్మవారికి పెడతాను అనమాట, ఎందుకంటే ఫస్ట్ అమ్మవారికి చెందుతుంది అని. ఆ మిగతా సగం నేను పెట్టుకుంటాను. అదే మా మదర్ కూడా ఆ రోజు ఉంటే మా మదర్ కూడా షేర్ చేస్తాను, బికాస్ ఆవిడలోనే మనం అమ్మవారిని చూడాలని. కాబట్టి సో దీస్ స్మాల్ థింగ్స్ వీ హ్యావ్ టు సెలబ్రేట్. సెలబ్రేషన్ అంటే పెద్ద పెద్ద ప్రైజ్లో పెద్ద పెద్ద కానుకలో కాదండి, ఆ చిన్న చిన్న ఆనందాల్ని సెలబ్రేట్ చేసుకో. వీటిల్లో నాకు ఇంకా ఆనందాన్ని ఇచ్చేది ఈ మధ్య కాలంలో ఏంటంటే వీట్ గ్రాస్ పెంచుతూ ఉన్నానండి. మళ్ళీ ఇప్పుడు స్టాప్ చేశాను. ఇంతకు ముందు ఒక ఆన్లైన్ లో కూడా నేను చూపించాను యాక్చువల్లీ. ఆ వీట్ గ్రాస్ పెంచడం అనేది ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడుతుందో నాకు తెలియదు, కానీ నాకు మానసిక వికాసానికి మాత్రం చాలా తోడ్పడుతుంది. ఆ గోధుమలు తీసుకొచ్చి కడిగి నానబెట్టి దాన్ని ఆరబెట్టి ఒక క్లాత్ లో మూటగట్టి రాత్రంతా చీకట్లో ఒక 12 అవర్స్ పెట్టి అవి ఓపెన్ చేసి చేయాలి అనే తపన ఉంటుంది నాకు. ఒకవేళ నిద్రపోతే తెల్లారుజామున లేచిపోతాను ఎంతవరకు మొలకలు వచ్చినాయో చూడటానికి. ఆ తరువాత దాన్ని ఒక బాక్స్ లో పెట్టి మనం ఆ మొలకల్ని టిష్యూ పేపర్ మీద పెట్టి
2 రోజులు మూత పెట్టాలి ఊరికి వాటర్ చిందిస్తూ. అది సడన్ గా ఆల్ ఆఫ్ అ సడన్, అప్పటి వరకు తెల్లగానే ఉంటుంది మొలక, ఆల్ ఆఫ్ అ సడన్ 2-3 అవర్స్ లో పచ్చదనం వచ్చేసి ఆకులు బయటకు వచ్చేస్తాయి. ఆ వచ్చే టైంలో చూడాలని చాలా సార్లు 2ంటికి లేసాను, 3ంటికి లేసాను. దట్ గివ్స్ ఇమ్మెన్స్ హ్యాపీనెస్, ఇమ్మెన్స్ ఒక ఒక టైప్ ఆఫ్ మనం బయటికి చెప్పలేనటువంటి అనుభూతి. ఇట్లాంటి ఆనందాలు ఏ మహిళ మిస్ కాకూడదు. మిస్ కాకూడదు అంటే మన కోసం మనం టైం వెచ్చించుకోవాలి. కుటుంబ బాధ్యత, ఆర్థికంగా సామాజికంగా ఉండేటటువంటి పరిస్థితులు, మనల్ని మనం మర్చిపోవడం, మనం కేవలం మన చుట్టూ ఉన్నటువంటి సమాజం కోసమే పుట్టాము అనుకోవడంలో తప్పు లేదు. కానీ మనం పుట్టుకకు ఒక అర్థం ఉంది. ఆ అర్థం ముందు మనకి ఆనందాన్ని, మన మీద మనకి గౌరవాన్ని ఇవ్వాలి. తద్వారా మన కుటుంబానికి వెన్నెముకగా మనం నిలవాలి. సమాజానికి ఒక రోల్ మోడల్ గా మనం ఎదగాలి. ఇవి చెయ్యాలి అంటే నాకు నేను టైం వెచ్చించుకోవాలి, నాకు నేను సమయాన్ని కేటాయించుకోవాలి. మొదటిగా నన్ను నేను ప్రేమించుకోవాలి, నన్ను నేను మొదటిగా గౌరవించుకోవాలి. అట్లానే నా బలం, నా బలహీనత నాకు తెలియాలి. ఈనాటి ఇంటర్నేషనల్ విమెన్స్ డేలో ఐ ఆల్సో వుడ్ లైక్ టు గివ్ అ స్మాల్ మెసేజ్. ఈ సెల్ ఫోన్, ఇంటర్నెట్ యుగంలో స్క్రీన్ టైం అనేది ప్రతి వాళ్ళకి చాలా ఎక్స్టెండ్ అవుతుంది. ఆ స్క్రీన్ టైంని దయచేసి క్వాలిటేటివ్ స్క్రీన్ టైంగా పెట్టుకోవాలని మనందరం ఒక నిర్ణయం తీసుకోవాలి. మనం ఈ సెల్ ఫోన్ వాడి చేసేటటువంటి సమయం, ఈ సమయము ఎంత క్వాలిటేటివ్గా ఉంది, ఆ క్వాలిటీ నాకు ఎట్లా ఉపయోగపడుతుంది, నా కుటుంబానికి ఎట్లా ఉపయోగపడుతుంది, నా బాధ్యతలకు ఏ విధంగా నిర్వర్తించడానికి దోహదపడుతుంది, సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుందని నిర్ణయము చాలా ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి రోజు ఇది. బికాస్ ఆ స్క్రీన్ టైం ఎంత ఎక్స్టెండ్ అయిపోతుంది అంటే చాలా సార్లు అది ఒక డిప్రెషన్ కి లోన్ అవ్వడానికో, ఆత్మన్యూన్యత భావానికి లోన్ అవ్వడానికో, టైం వేస్ట్ అవ్వడానికో, అన్నెసెసరీ కాంప్లికేషన్స్ కోరి తెచ్చుకోవడానికో దోహదపడుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ పార్టిసిపెంట్స్ హియర్, మేల్ ఆర్ ఫీమేల్ వాట్ ఎవర్, మహిళలు కానీ పురుషులు కానీ, దయచేసి ఆ స్క్రీన్ టైం తగ్గించుకోమని కూడా చెప్పట్లేదండి. క్వాలిటేటివ్ స్క్రీన్ టైం. బికాస్ ఐ నో యాజ్ అ పోలీస్ ఆఫీసర్, అన్నెసెసరీగా ఒక వైఫ్, మంచి భర్త, మంచి పిల్లలు అందరూ బాగున్నారు, కానీ ఎవరో ఫేస్బుక్ లో చేసేటటువంటి అప్రస్తుతమైనటువంటి కాన్వర్జేషన్ వల్ల, మనం మనుషులం కదండి, పొగడితే ఖచ్చితంగా పడిపోతాం. అప్రస్తుతంగా చేసేటటువంటి కాన్వర్జేషన్ వల్ల అనవసరంగా నెగటివ్ సైడ్, భర్తలో ఉండేటటువంటి నెగటివ్ సైడ్ చూడడం స్టార్ట్ చేసి, అప్పటి వరకు ఏం లేదండి, భర్తతో ఏం ప్రాబ్లము లేదు, అప్రస్తుతమైనటువంటి కాన్వర్జేషన్ వల్ల అనవసరంగా వేరే భూతద్దంలో చూసి ఆ భర్తని దూరం చేసుకొని, పిల్లల్ని దూరం చేసుకొని, ఈ అప్రస్తుతమైనటువంటి కాన్వర్జేషన్ వల్ల తను శారీరకంగా ఆర్థికంగా బలైపోవడమే కాకుండా పిల్లల్ని కూడా చంపేటటువంటి పరిస్థితికి తల్లి వెళ్తుంది అంటే, తల్లి పిల్లల్ని చంపేటటువంటి పరిస్థితి, భర్త తర్వాత అండి, పిల్లల్ని చంపేటటువంటి పరిస్థితి వెళ్తుంది అంటే, క్వాలిటేటివ్ స్క్రీన్ టైం అంటే ఏంటో మనకు తెలియకపోవడం. సో ఇంపాక్ట్ ఫౌండేషన్ లో ముఖ్యంగా మన గురువు గంపా నాగేశ్వరరావు గారికి నేను కోరుకునేటటువంటి విన్నపం ఏంటి అంటే, చాలా టాపిక్స్ మీద మనం మాట్లాడుకున్నాం, మెనీ టాపిక్స్. క్వాలిటేటివ్ స్క్రీన్ టైం అనే అంశం మీద చిన్న రీసెర్చ్ చేసి, ఈ క్వాలిటేటివ్ స్క్రీన్ టైం మీద మహిళలు కానీ పురుషులు కానీ, యుక్త వయసులో ఉండేటటువంటి పిల్లలు కానీ, ఉద్యోగాలు చేసుకునేటటువంటి వారు కానీ, దీని మీద ఎలా ఫోకస్ సాధించాలి అనేటటువంటి చిన్న రీసెర్చ్ పేపర్ మనం రాయాలని నేను కోరుకుంటున్నాను. బికాస్ ఈ క్వాలిటేటివ్ స్క్రీన్ టైం లేకపోవడం వల్ల ఎట్లాంటి ప్రమాదాలు దారితీస్తున్నాయంటే, తల్లి పిల్లల్ని చంపుకోవడం, కూతురు తల్లిని చంపడం. ఉత్తరప్రదేశ్ లో చూసామండి, కూతురు తండ్రిని పెట్రోల్ పోసి చంపడమే కాకుండా తన బాయ్ ఫ్రెండ్ తోటి పైకి వెళ్ళి టెర్రస్ మీద తనకి ఏమీ తెలియనట్లు నటించుతూ పోలీస్ వారినే మోసం చేసేటటువంటి పరిస్థితి వచ్చింది అంటే, సమాజంలో కొత్త పోకడలు,
తెలియకుండా అంతర్లీనంగా దాగి ఉన్నాయి. అవి గుర్తించేటటువంటి ప్రయత్నం చేయట్లేదు మనం. ఈ రోజు కూడా మహిళ ఇంకా నాకు అది లేదు ఇది లేదు అనేటటువంటి అక్కడి వరకే ఆలోచన కన్ఫైన్ చేస్తున్నాను. ఇక్కడ లేదు అనే పరిస్థితి లేదండి. మేల్కొల్పే ప్రయత్నం చేయట్లేదేమో అని ఆలోచించుకోవాలి ఈ రోజుల్లో. ఇప్పుడు కూడా లేదు అంటే ఎందుకు నా రాజ్యాంగం, ఎందుకు ఇన్ని చట్టాలు, ఎందుకు ప్రభుత్వంలో ఇన్ని ప్రోగ్రామ్స్, ఇన్ని పాలసీస్, ఎందుకు ఇన్ని వ్యవస్థలు పోలీస్ శాఖలో, ఎందుకు ఇన్ని పోలీస్ స్టేషన్స్, ఎందుకు ఇంత స్వేచ్ఛ, ఎందుకు ఇంత సమానత్వం, ఎందుకు ఇంత సదుపాయాలు అయినప్పటికి కూడా లేదు అంటే ఎక్కడో మనమే తప్పు చేస్తున్నామేమో. మనలో నిద్రాణంగా ఉన్నటువంటి శక్తుల్ని మేల్కొల్పే ప్రయత్నం మనం చెయ్యట్లేదేమో. తనలో ధైర్యాన్ని మేల్కొల్పే ప్రతి మహిళ దుర్గ, తనలో చైతన్యాన్ని మేల్కొల్పే ప్రతి మహిళ కాళి, తనలో మాతృత్వాన్ని మేల్కొల్పే ప్రతి మహిళ అన్నపూర్ణ, తనలో భక్తిని మేల్కొల్పే ప్రతి మహిళ పార్వతి, తనలో అంతర్లీనంగా ఉండేటటువంటి సహజ సిద్ధ లక్షణాల్ని మేల్కొల్పే ప్రతి మహిళ శక్తి. ఇందులో నేను చెప్పేది ఏంటి అంటే తనలో a woman who awakens courage within her, transformation within her, devotion within her, తన ఓన్ టాలెంట్స్ విత్ ఇన్ హర్ హూ అవేకెన్స్ అంటే మనలో ఉన్నటువంటి శక్తిని మేల్కొల్పే ప్రయత్నం చెయ్యట్లేదేమో. ఎర్లీ గాన్ ఆర్ ద డేస్. చదవాలనుకుంటే చదివేటటువంటి పరిస్థితులు లేవు. ఆ రోజుల్లో సావిత్రిబా ఫూలే రాళ్ల దెబ్బకి సమాజంలో వెలివేసినటువంటి పరిస్థితులు కూడా తట్టుకుని మన కోసం ప్రత్యేకంగా గర్ల్స్ స్కూల్స్ పెట్టింది అంటే ఈ రోజు కూడా ఇంకా లేదు లేదు అంటే ఆ త్యాగ ఫలం అంతా ఏమైపోవాలి? పైన ఆత్మలు ఘోషిస్తాయి. ఈ సంవత్సరం అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా లేదు అంటున్నారంటే మేము ఏం చేశాము అనుకుంటారా? ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సింది ఉన్న స్వేచ్ఛ, ఉన్న స్వాతంత్రం, ఉన్న అవకాశాలని ఎంతవరకు సద్వినియోగపరుచుకుంటున్నాను, లేదా ఎక్కడన్నా దుర్వినియోగపరుస్తున్నానా అనే ఆలోచన ఈ రోజు మనందరం చెయ్యాలి. ఆనందంతో పాటు, సెలబ్రేషన్తో పాటు, గర్వంగా ఈ రోజుని సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు ఈ రోజు నుంచి ఇంకో ప్రయత్నం చేయాల్సింది am I unable to look within myself, ఇంట్రాస్పెక్షన్ అంటారు, అంతర్మదనం. నేను చూడటంలో ఎక్కడన్నా లోపం చేస్తున్నానా, నా శక్తుల్ని మేల్కొల్పడంలో ఎక్కడన్నా లోపం చేస్తున్నానా అని ఆలోచించుకోవాల్సినటువంటి రోజు. సో దిస్ ఇస్ ద స్మాల్ మెసేజ్ విచ్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ. ఈ మేల్కొల్పేటటువంటి ప్రయత్నంలో ఉన్న అవకాశాలని, స్వేచ్ఛని ఎక్కడన్నా నేను దుర్వినియోగపరుచుకుంటున్నానా అని కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. ఒక కూతురు తండ్రి మీద చెయ్యేస్తున్నాడు, అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అని ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వస్తే ఖచ్చితంగా యాజ్ అ పోలీస్ ఆఫీసర్, దట్ టు యాజ్ అ లేడీ ఆఫీసర్, ఆ పాప మాటే నమ్మాలి. పాప అంటే నాట్ మైనర్ ఏం కాదులేండి, తన మాటే నమ్మాలి. నేను నమ్మాను. నమ్మి ఆయన చాలా మంచి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. అన్ని ప్రయత్నాలు చేశాను ఇందులో నిజమేంటి తెలుసుకోవడానికి. ఆయన తల్లిని, ఆయన భార్యని, ఆయన స్నేహితుల్ని, ఆయన చేసేటటువంటి ఉద్యోగంలో తోటి వారిని అందరినీ పిలవడం జరిగింది, అందరితో మాట్లాడటం జరిగింది. కేవలం ఆ అమ్మాయికి న్యాయం చేయాలనేది ఒక్కటే కాదండి, అసలు ఇట్లాంటి చాలా వస్తున్నాయి, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందని నాకు కూడా కుతూహలం ఉండింది. బట్ ఐ వాజ్ బిలీవింగ్ దట్ గర్ల్. ఐ హ్యావ్ టు బిలీవ్. ఒక బాధతో వచ్చినటువంటి బాధితురాల్ని ముందు పోలీస్ ఆఫీసర్గా మేము నమ్మాలి. తర్వాత స్టిల్ ఐ వాజ్ కాన్ఫిడెంట్ ఆన్ హర్ ఓన్లీ. తను చెప్పేదాన్ని నమ్ముతూనే ముందుకు వెళ్తూ ఉన్నాను. తర్వాత తెలిసింది ఏంటంటే చదువుకునే క్రమంలో వేయకూడనటువంటి అడుగు, వెళ్ళకూడనటువంటి దూరాలు, ఫోన్లో తను చూడకూడనటువంటి అంశాలు చూస్తుందని తండ్రి గమనించాడు. తల్లి పాపం ఆర్డినరీ హోమ్ మేకర్ ఆమె, తనకి తెలియదు అవన్నీ చూడటం కూడా. బట్ ఆయన చదువుకొని ప్రభుత్వంలో ఒక మంచి ఉద్యోగం చేస్తున్నారు. ఏ ఉద్యోగంలో కూడా నేను చెప్పను. ఆయన కనిపెట్టి దాన్ని వాన్ చేయడం జరిగింది. ఆ వాన్ చేయడం కాస్త క్లాషెస్ అయిపోయి ఈయనెట్లన్నా ఆపాలి అని she came to a police officer telling that
నా తండ్రి నాతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అని. అందులో వాస్తవం ఏంటి అవన్నీ ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ సమాజంలో మనకు తెలియనటువంటి పరిస్థితులు, కొత్త పోకడలు చాలా ఉన్నాయి. మోడర్నిటీ పేరుతోటి, మోడర్న్ కల్చర్ అనే పేరుతోటి, గ్లోబలైజేషన్ అనే పేరుతోటి, ఎంటర్టైన్మెంట్ అనే పేరుతోటి, ప్లెజర్ అనే పేరుతోటి, డే అవుట్, స్పెండింగ్, ఇవన్నీ కొత్త కొత్త పదాలు ఉన్నాయండి. అవన్నీ మా చిన్నప్పుడైతే మాకు తెలియదు. ఫ్రీక్ అవుట్, చిల్, ఆల్ దిస్ ఇస్ గుడ్. అది ఎక్కడి వరకు మన గౌరవం పోనంత వరకు మంచిదే. కానీ నిజమైనటువంటి ఎంటర్టైన్మెంట్కి అర్థము, నిజమైనటువంటి ప్రేమ అనే దానికి నిజమైనటువంటి అర్థం తెలియక కొత్త పోకడలతోటి తాగడానికి బానిసలైపోవడం, మాదక ద్రవ్యాలకి బానిసలైపోవడం, పురుషులు, బాయ్సే కాదండి, ఈవెన్ గర్ల్స్ ఆల్సో. అక్కడ జెండర్ డిస్పారిటీ కనిపించట్లేదు నేరం చేయడంలో. ఐ డోంట్ నో వై. కొత్త పోకడలు మొదలవుతున్నాయి. ఇప్పుడు పబ్ కల్చర్ అంటే సరిత గారు పబ్కి వ్యతిరేకం అనేస్తారు అందరూ. బట్ వాట్ ఎవర్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ అండి. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. కొత్త పోకడలు ఎట్లా వెళ్తున్నాయి అంటే విచ్చలవిడితనానికి దారి తీస్తున్నాయి అవి. ఆ విచ్చలవిడితనము, ఇది నా రైట్, నా ఇష్టము, నా ఎంటర్టైన్మెంట్ కాదండి, ఇంకా నాది కాదు. విచ్చలవిడితనం పేరుతోటి వివస్త్రలుగా, లేకపోతే అర్ధనగ్నంగా రోడ్ల మీద డాన్సులు వేస్తూ, తాగుతూ, డ్రగ్స్ కి బానిసలు అయిపోతే అది నా ప్రైవేట్ అఫైర్ కాదండి. ఇట్ హ్యాస్ ఇట్స్ రిఫ్లెక్షన్ ఆన్ ద సొసైటీ. నన్ను చూసి నా కుటుంబంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు కూడా నేర్చుకుంటారు, సమాజంలో ఇతరులు కూడా నేర్చుకుంటారు. అదే ఎంటర్టైన్మెంట్ ఏమోనని అపోహ పడతారు చాలా మంది చిన్న చిన్న యువకులు. సో ఇట్లాంటి వాటి మీద మనం అందరం ఫోకస్ చేయాలి. ఎంటర్టైన్మెంట్ అంటే విచ్చలవిడితనం కాదు. సెలబ్రేషన్ అంటే మన గౌరవాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి కాదు. ఇట్ హ్యాస్ ఎ డిఫరెంట్ మీనింగ్. ప్రేమ అంటే భౌతిక సుఖాల కోసం పరిపక్వతలైనటువంటి వయసులో వేయకూడనటువంటి అడుగులు, చూడకూడనటువంటి విషయాలు చూడడం కాదు. ప్రేమ అంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మీనింగ్. ప్రేమకి ఎవరు వ్యతిరేకం కాదు. ప్రేమ లేనిదే మనుషులు కాదండి, దేవుళ్ళు కూడా లేరు. దేవుళ్ళు కూడా లేరు ప్రేమ లేనిదే. మనం ప్రేమించకపోతే దేవుళ్ళు కూడా ఉండరు. భక్తికి లొంగరు దేవుళ్ళు, ప్రేమకే లొంగుతారు. ప్రేమ లేనిదే ప్రపంచమే లేదు. బట్ పరిపక్వత లేనటువంటి ప్రేమతోటి, అదే ప్రేమ అనే ముసుగుతోటి ఎంతో మంది యువకులు బలైపోతున్నటువంటి పరిస్థితి. సో మనందరం ఇంపాక్ట్ ఫౌండేషన్ లో ఎంతో సామాజిక బాధ్యతతోటి నవ సమాజ నిర్మాణానికి రాళ్లెత్తే కూలీలం అనే నినాదంతో వెళ్తున్నటువంటి మనందరం కూడా సమాజంలో ఉన్నటువంటి ఈ కొత్త పోకడల్ని మనం ముందుగా అర్థం చేసుకొని దీన్ని ఏదో విధంగా నాకు వీలైనంత నా శక్తి మేరకు ఇది రూపుమాపడానికి ప్రయత్నం చేయాలి అనే నినాదంతో ముందుకు వెళ్దాం. ప్రేమకు వస్తున్నటువంటి కొత్త నిర్వచనం చాలా చాలా నెగటివ్ ఎఫెక్ట్స్ కి దారి తీస్తుంది. అది కాదు ప్రేమ అంటే, ఇది కాదు ప్లెజర్ అంటే, ఇది కాదు ఎంటర్టైన్మెంట్ అంటే. స్క్రీన్ టైంని ఈ విధంగా సక్రమంగా వినియోగించుకోవాలి అని ఇట్లాంటి ఆస్పెక్ట్స్ మీద మనందరం చర్చించుకుందాం. తద్వారా ఇంటర్నేషనల్ విమెన్స్ డే మాత్రమే కాదు, మదర్స్ డే మాత్రమే కాదు, హ్యూమన్ రైట్స్ డే రోజు సెలబ్రేట్ చేసుకుందాం. ఆ మానవ హక్కుల కోసం, ఆ మానవ పరిపక్వత కోసం, నవ సమాజ నిర్మాణం వేయడానికి కోసం మన వంతు ప్రయత్నం మనందరం చేద్దాం. ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డే రోజు మహిళల గురించి మాట్లాడుకునేటటువంటి ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ఇంపాక్ట్ కుటుంబానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఫిజికల్ ఫిట్నెస్ కోసం ట్రై చేయాలి, మెంటల్ అలర్ట్నెస్ కోసం ట్రై చేయాలి, ఇమోషనల్ బ్యాలెన్స్ కోసం ట్రై చేయాలి. ఎవరో ఏదో అన్నారని, ఎవరో తిట్టారని, ఎవరో పొగిడారని ఆ ఇమోషనల్ బ్యాలెన్స్ అనేది మనం కోల్పోకూడదు. రెండు కుప్పలు కలిస్తే ఒకళ్ళ గురించి ఒకళ్ళు నెగిటివ్ గా మాట్లాడుకుంటారు, కొట్లాటలు మొదలవుతాయి. ఆ రోజులు అయిపోయినాయి అండి. రెండు కుప్పలు కలిస్తే మూడో వాళ్ళకి ఒక బలాన్ని చేకూర్చేటటువంటి రోజులు వచ్చింది అని మనం నిరూపించాలి. ఆ నిరూపించాలి అంటే ముందు మనల్ని మనం ప్రేమించుకోవడం, గౌరవించుకోవడం నేర్చుకోవాలి. మనం ఏదైతే గౌరవం పక్కవారి నుంచి తీసుకోవాలనుకుంటున్నామో ముందు ఆ గౌరవం మనం ఇవ్వడం నేర్చుకోవాలి. అట్లాంటి రోజు, అట్లాంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. మనం మన బలాన్ని బలపరచుకోవడమే కాకుండా 10 మంది బలాన్ని ఇంకా ఇంకా స్ట్రెంథెన్ చేయడానికి
ఇంపాక్ట్ ఫౌండేషన్, ఇంపాక్ట్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులుగా మనం ఆ మోటో తోటి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, శక్తి రూపేణ సంస్థిత, స్త్రీ రూపేణ సంస్థిత, పితృరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. Thank you so much. A very happy International Women's Day to all the family members who are there online. Thank you so much. Jai Hind.